1 Samuel మొదటి సమూయేలు గ్రంథము chapter 7. 7వ అధ్యాయం First 13 verses we shall read responsively. మొదటి 13 వచనాల్ని మార్చి చదువుకుంటాం. 1 Samuel మొదటి సమూయేలు chapter 7, 7వ అధ్యాయము first 13 verses responsively. మొదటి 13 వచనాల్ని మార్చి చదువుకుంటాం. అంతటా కిర్యాతోరము వారు వచ్చి యెహోవా మందసం తీసుకుని పోయి కొండ యందుండి అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. So it was that the ark remained in Kirjath Jearim a long time. It was there 20 years, and all the house of the Lord of Israel lamented after the Lord. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మలుకుని యెడల అన్యదేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మేము విడిపించును. So the children of Israel put away the Baals and the Ashtaroth and served the Lord only. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. So they gathered together at Mizpah, drew water and poured it out before the Lord. And they fasted that day and said there, we have sinned against the Lord. And Samuel judged the children of Israel at Mizpah. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి. So the children of Israel said to Samuel, do not cease to cry out to the Lord our God for us, that he may save us from the hand of the Philistines. సమూయేలు పాలువిడను ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. Now as Samuel was offering up the burnt offering, the Philistines drew near to battle against Israel. But the Lord thundered with a loud thunder upon the Philistines that day, and so confused them that they were overcome before Israel. ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. Then Samuel took a stone and set it up between Mizpah and Shen, and called its name Ebenezer, saying, thus far the Lord has helped us. ఇలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాకపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. May the Lord bless this reading for us. ప్రభు చదవబడిన వాక్యం మన కొరకే దీవించుగాక. Shall we pray? ప్రార్థన చేస్తాము. Loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు in తండ్రి, the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to come into thy presence as young people to hear thy still small voice. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారిక ధన్యకరమైన నామాన ప్రభా యవనస్తులుగా మీ మెల్లడైన నిమ్మలమైన స్వరం వినే దాని కొరకై నీ ఇంటిలోనికి రావటం నిజంగా ఎంత గొప్ప ఆనందకరమైనటువంటి సంగతి. We thank you, Lord, thou art our Ebenezer, the stone of help. ప్రభా మీరు మా యొక్క ఎబెనెజరువు సహాయపు రాయివని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. We can come to you for every need of us. మా యొక్క ప్రతి అవసరత నిమిత్తము మీ దగ్గర మేము రాగలము. There is help from the name, in the name of the Lord. దేవుని యొక్క నామమున మాకు కలిగే సహాయం మీరు. In every situation you are our helper, O Lord. ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు సహాయం ఇచ్చేవారు. We have come here to receive that help from you. ప్రభా ఇది నాన్న ఇక్కడ ప్రభా ఆ సహాయం ఎదురుని పొందడానికి వచ్చాం. We are here to receive thy spiritual revival amongst us. మా మధ్యలో ఆత్మీయమైన మీ యొక్క ఉజ్జీవాన్ని పొందటానికి కొరకే మేము ఉన్నాము. Guide us and lead us by thy spirit. ప్రభా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్ళండి. Satisfy us with the fatness of thy house. ఇంటిలోని సమృద్ధి చేత మమ్మల్ని సంతృప్తి పరచండి. Bring all of us under the sprinkling blood of the eternal covenant. అందరినీ కూడా నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకొనుచున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని తగ్గించుకొంచు మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ధన్యకరమైన హెచ్చించబడిన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. When we come to this part of the year, in the months of June and July, అంటే సంవత్సరంలో ఈ కాలం ఈ యొక్క జూను జూలై మాసంలో మనం వచ్చినప్పుడు these are crucial months. ఇవి చాలా కీలకమైనటువంటి మాసాలు. These are the beginning of the academic years. ఎందుకంటే ఆర్థిక సంవత్సర ఆరంభం ఇవి. Academic years. Academic years. క్షమించండి, ఈ యొక్క చదువులకు ఆరంభము ఈ యొక్క నెలలు. Many of you might be seeking admissions to in professional degree colleges.
మీరు చాలా మంది డిగ్రీ కళాశాలలో చేరేదాని కొరకు అడ్మిషన్ల కొరకే మీరు చూస్తూ ఉండవచ్చు. Some of you might have finished your degrees and looking for jobs. మీలో కొందరు మీ డిగ్రీలు పూర్తి చేసుకుని ఒకవేళ ఉద్యోగాల కొరకే మీరు You చూస్తున్నారేమో. might be writing competitive exams and looking for an government job. మీరు పోటీ పరీక్షలు మరి రాసినటువంటి వారై ప్రభుత్వ ఉద్యోగాల కొరకే చూస్తున్నారేమో. Many of our young people are in the need of some help. మన యవనస్తులు అనేకులు ఏదో ఒక సహాయము పొందాల్సినటువంటి అవసరత You కలిగిన are వారు, waiting for counseling. ఏదో ఆలోచన పొందాలని ఎదురు You are చూస్తున్నారు. waiting for some guidance. ఏదో నడుపుదల మాకు కావాలని చూస్తున్నాం. You need some direction. ఏదో నడుపుదల దిశ నాకు కావాలి. So you need to progress in your academic life, in your professional life. కనుక మీకు చదువు విషయంలో ఏంటి, వృత్తి విషయంలో ఏంటి, ముందుకు ప్రగతి సాధించాలని కోరుతాం. You seek many places. అంచేత చాలా స్థలాల్ని మనం వెతుకుతాము. We seek several options. చాలా మరి సంగతుల్ని మనం తరిచి We చూస్తాం. go to several people చాలా మంది వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. to get that guidance, to get that help. ఆ సహాయము, ఆ నడుపుదల పొందటానికి కొరకే మనం వెళ్తుంటాం. But the Lord is saying, I am your Ebenezer. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను మీ యొక్క ఎబినేజర్నై I ఉన్నాను. am the stone of help. నేను మీకు సహాయపు రాయిని. Whatever your need is, మీ అవసరత ఏదైనప్పటికీ you come to me. మీ నా ఎదుకు రండి. I will guide you. నేను మిమ్మల్ని I will నడిపిస్తాను. strengthen you. నేను మిమ్మల్ని I బలపరుస్తాను. will give you victory. నేను మీకు విజయాన్ని I ఇస్తాను. will walk with you. మీతో కూడా I నడుస్తాను. will guide you. నేను మిమ్మల్ని నడిపిస్తాను. That is our God. మన దేవుడు అలాంటి How వాడు. wonderful God we have. అద్భుతమైన అలాంటి దేవుని కలుగున్నాం. So here we see in 1 Samuel chapter 7, ఇక్కడ మనం చూస్తాం కదా, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో the Lord was revealing this name to the Israelites. అక్కడ దేవుడు తన యొక్క ఈ పేరును ఇశ్రాయేలుకు బయలుపరుచుకుంటున్నాడు. Chapter 7 verse 12. 7వ అధ్యాయము 12వ వచనం. He called its name Ebenezer, that means stone of help. అక్కడ పేరు దానికి ఏం పెడుతున్నాడు, అక్కడ దానికి ఎబినేజర్ అని పేరు పెట్టినగా సహాయపు రాయి. Thus far the Lord has helped us. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. Whenever you see a name revealed in the scriptures, లేఖనాల్లో ఒక పేరు ఏదైనా కూడా మనకు బయలుపరచబడటం మనం the చూసినప్పుడు context is very important. ఆ సందర్భం చాలా So ప్రాముఖ్యం. that gives us the full picture or full meaning of that name. కనుక ఆ సందర్భము ఆ పేరు యొక్క సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనకు అందజేస్తుంది. The Lord revealed himself through several names. ప్రభు తాను వేరు వేరు పేర్లతో But ప్రత్యక్షపరచుకున్నాడు. here is a special name the Lord is revealing himself to the Israelites. ఇక్కడ ఇశ్రాయేలుకు తన యొక్క ప్రత్యేకమైనటువంటి పేరుతో తాను వారికి బయలుపరుచుకుంటున్నాడు. So when we come to 1 Samuel, కనుక మన మొదటి సమూయేలు గ్రంథానికి so వచ్చినప్పుడు these are the time of judges. కనుక ఇది ఎలాంటి సమయం అంటే న్యాయాధిపతులు ఏలినటువంటి దినాలు. Samuel was the 13th and the last judge of the Israelites. సమూయేలు 13వ న్యాయాధిపతి, ఇశ్రాయేల్లో చివరి న్యాయాధిపతి. So Joshua, when you read the book of Joshua, యెహోషువ గ్రంథాన్ని మీరు చదివినప్పుడు it talks about inheritance possessed. అక్కడ స్వాస్థ్యాన్ని వారు స్వాధీనపరచుకోవటాన్ని God మనం talks చూస్తాం. about the victorious life. అక్కడ దేవుడు విజయవంతమైనటువంటి జీవితాన్ని గురించి మనకు How చూపిస్తాడు. wonderfully Israelites came and went after the king and occupied the land of Canaan. ఎంత అద్భుతంగా ఇశ్రాయేల్ ప్రజలు వారు వచ్చారు, ఓ రాజు తర్వాత మరొక రాజుని, అలా కనాను దేశంలో వారిని జయించి స్వాధీనపరుచుకున్నారు. So entire book of Joshua talks about victorious living. కనుక యెహోషువ గ్రంథం అంతా కూడా విజయవంతమైనటువంటి జీవితాన్ని గురించి But మాట్లాడుతుంది. when we come to Judges, the following Joshua, అయితే యెహోషువ తర్వాతి గ్రంథం అంటే న్యాయాధిపతుల గ్రంథానికి మనం వచ్చినప్పుడు we see completely a different picture. అక్కడ మనం సంపూర్ణంగా వేరైనటువంటి చిత్రపటాన్ని చూస్తాం. They have rejected the voice of the Lord. వారప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వారు They నిరాకరించారు. partially obeyed the commandment of the Lord. వారు పాక్షికంగా మాత్రమే దేవుని ఆజ్ఞలకు They did లోబడ్డారు. not understand the value of the inheritance the Lord has given to them. దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం యొక్క విలువను వారు అర్థం They చేసుకోలేకపోయారు. despised the inheritance. వారికి ఇవ్వబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని తృణీకరించారు. They went after the Canaanite gods. వాళ్ళు కనాను దేవతలను వెంబడించారు. So when Israelites were entering into Canaan, ఇశ్రాయేలు వారు కనాను దేశంలో ప్రవేశించే సమయంలో Lord gave them a very clear cut commandment. దేవుడు వాళ్ళకి ఎంతో స్పష్టమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. Destroy every one of them. వారిలో ప్రతి వారిని కూడా మీరు నాశనం చేయాలి. All the Canaanites must be destroyed. కనానీయులందరూ కూడా నాశనం చేయబడాలి. Have no fellowship with them. వాళ్ళతో ఏ మాత్రం సహవాసం Do చేయకూడదు. not show any mercy to them. వాళ్ళకి ఏ కనికరం చూపించకూడదు. You drive them away from this land that is flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం నుంచి
తీసి వారిని పారద్రోలమని చెప్తాడు. But what did the Israelites do? అయితే ఇశ్రాయేలు ఏం చేశారు? They did not drive them fully. వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టలేదు, They kept some of them. వారిని కొందరు ఉండనిచ్చారు. And they became their servants first. మొదట వాళ్ళు వీళ్ళకి దాసులయ్యారు, And slowly they came into their families. మెల్లిగా వీరి కుటుంబాలకు చొరబడ్డారు. They intermarried with the Canaanite women. కనాను స్త్రీలతో వారు మిశ్రమ వివాహాలు And జరిగించారు. they brought idolatry to the Israelites. ఆ రీతిగా ఇశ్రాయేలు మధ్యలో విగ్రహారాధన తీసుకొచ్చారు. So these blessed people of God, Israelites, అనగా ఈ యొక్క దీవెన పొందినటువంటి దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు they turned their backs to God వారు దేవుని వైపు వీపు తిప్పుకున్నారు. and started worshipping Baal and Ashtaroth, gods of Canaan. వారు కనాను దేవతలైనటువంటి బయలు అష్తారోతులని ఆరాధించడం మొదలుపెట్టారు. Then that's why the Lord sent them into captivity. అంచేతే దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. Philistines came time and again and attacked them. ఫిలిస్తీన్లు మరలా వచ్చారు, వారిపై దాడి చేశారు. All the surrounding nations, అక్కడ చుట్టూనటువంటి మిగతా దేశాలన్నీ they came కూడా and attacked, and the Israelites became servants to them. వారు వచ్చి దాడి చేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు వాళ్ళకి దాసులైపోయారు. And the Lord raised several judges. ఆ సమయంలో దేవుడు ఆయా న్యాయాధిపతులను లేపుకున్నాడు. Around 13 judges Lord raised దాదాపుగా 13 మంది న్యాయాధిపతుల్ని in లేపుకున్నాడు different times వేరు వేరు సమయ కాలాల్లో. to deliver the people whenever they cried unto the Lord. ఈ దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడల్లా వాళ్ళకి విడుదల ఇవ్వడానికి కొరకే అలా లేపుకున్నాడు. And Samuel was the last judge. అలా అంటే అప్పుడు సమయలు చివరి న్యాయాధిపతిగా మనం చూస్తాం. Samuel not only was a judge, he was also a prophet and he was also a priest. సమయలు కేవలం ఆయన న్యాయాధిపతి మాత్రమే కాదు కానీ ఒక ప్రవక్త, అదే సమయంలో యాజకుడు. So what we see here is the faithful God and unfaithful people. ఇక్కడ ఏం చూస్తామంటే నమ్మదగినటువంటి దేవుడు, అదే సమయంలో ఒకవైపు అపనమ్మకస్తులైనటువంటి ప్రజలు. The unfaithful people we see, అపనమ్మకస్తులైనటువంటి ప్రజలను చూస్తాము. unfaithful priests also we see. అపనమ్మకస్తులైనటువంటి యాజకులను చూస్తాం. They have robbed the house of God. వారు దేవుని ఇంటిని దోచుకున్నారు. They have defiled the house of God. వారు దేవుని యొక్క వాక్య మందిరాన్ని వారు అవమానపరిచారు, That's what అపవిత్రపరిచారు. we read in the first few chapters of 1 Samuel. ఆ విషయాన్ని మనం మొదటి సమూయేలు గ్రంథము మొదటి కొన్ని అధ్యాయాల్లో చదువుతాం. And then finally Lord let Philistines come and attack them. చివరికి దేవుడు ఫిలిస్తీయులు వీరిపై దాడి చేసేటట్లుగా అనుమతించాడు. In chapter 4 we read that 4వ అధ్యాయంలో they చదువుతాము. came and captured the ark of the Lord. వారు వచ్చారు, దేవుని యొక్క నిబంధన మందసాన్ని And చెరబట్టుకొని the తీసుకెళ్ళిపోయారు. glory departed from the house of God. అప్పుడు దేవుని ఇంటిలో నుండి మహిమ వెళ్ళిపోయింది. Chapter 4 1 Samuel మొదటి సమూయేలు chapter 4 4వ అధ్యాయము verse 11. 11వ The వచనం. ark of the Lord was captured. మరియు దేవుని మందసము పట్టబడెను. Verse 22. 22వ The వచనం. glory has departed from Israel. ఇశ్రాయేలీయుల నుండి చూడండి ప్రభావము పోయెను. That was the terrible condition. కనుక అది ఎంత భయంకరమైనటువంటి The పరిస్థితి. glory has departed అనగా ప్రభావము అది పోయిందని రాయబడింది. and the ark was captured. తర్వాత నిబంధన మందసం పట్టబడింది. And the Philistines took the ark to their country. ఈ ఫిలిస్తీయులు నిబంధన మందసాన్ని వారి యొక్క దేశాన్ని And తీసుకెళ్లారు. after 7 months it roamed around different cities and came back to Kiriath Jearim. దాదాపుగా 7 మాసాల పాటు నీ ఫిలిస్తీయుల ఆయా పట్టణాల్లోనికి ఆ మందసం వెళ్ళింది. చివరికి కిరియాత్ జెయారీం అనే స్థలానికి వస్తుంది. And it was there for 20 years. అక్కడ దాదాపు 20 సంవత్సరాల పాటు ఉంది. So that is the context of 7th chapter. ఇప్పుడు 7వ అధ్యాయము వెనక చరిత్రది. 1 Samuel chapter 7 మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము verse 2. 2వ వచనం. And it was that the ark remained in Kiriath Jearim a long time. It was there 20 years. మందసము కిరియాతారీములో కాలము 20 సంవత్సరములు ఆయను. So for the 20 long years, కనుక 20 దీర్ఘ సంవత్సరాలు Israelites did not understand that the ark had gone, the glory has departed. ఇశ్రాయేలీలు మందసం పట్టబడిపోయి అంటే వెళ్ళిపోయిందని, అంటే దేవుని మహిమ వెళ్ళిపోయిందని గుర్తించలేదు. They were worshipping the idols. వారు విగ్రహాలను They ఆరాధిస్తున్నారు. were worshipping the Baals and Ashtaroth. వారు బయలులను అష్టరోతులను ఆరాధించారు. And they disobeyed God. వారు దేవునికి They అవిధేయులయ్యారు. turned their backs to God. దేవుని వైపుగా వీపు So తిప్పుకున్నారు. that's why the defeat has come. అంచేతే ఓటమి That's పాలైపోయారు. why the loss has come into their lives. అంచేతే వారి జీవితాల్లో నష్టము వాళ్ళు చూశారు. So now they realize ఇప్పుడు గురుదేవ్ గారు వాళ్ళు all this defeat is because we rejected God. ఈ ఓటమి
ఓటమి అపజయం అంతా మేము దేవుని వద్దనుకున్నాము, దేవుని తృణీకరించాం కాబట్టి Now they are coming back to the Lord. ఇప్పుడు తిరిగి దేవుని వద్దకు వాళ్ళు And వస్తున్నారు. they came to Samuel. వాళ్ళు సమయాల వద్దకు And వచ్చారు. then we want to come back to the Lord. ప్రభు యొద్దకు తిరిగి Oh, రావాలనుకుంటున్నామన్నారు. we have lost enough. చాలా నష్టపోయాం, We ఇప్పటికే are defeated. మేము ఓడిపోయాం. In our own country, we are like slaves. మా సొంత దేశంలో సైతము బానిసలుగా ఉన్నాం. There is no joy in our lives. మా జీవితాల్లో ఆనందం లేదు. There is no peace in our lives. మా జీవితాల్లో నెమ్మది There లేదు. is no victory in our మా lives. జీవితాల్లో విజయం There లేదు. is no help for us. మాకు ఎలాంటి సహాయం There is లేదు. no hope for us. మాకు ఎలాంటి నిరీక్షణ లేదు. Oh, we want to come back to the Lord. కనుక ప్రభు దగ్గర తిరిగి రా కోరుతున్నాం. So then Samuel said, అప్పుడు సమయం అంటాడు, if you want to come back to return to the Lord, మీరు యెహోవా యొద్దకు తిరిగి రావాలి అని కోరితే you must put away the foreign gods among you. మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను మీరు విసర్జించాలి, తీసివేయాలి. You should come with a full heart మీరు పూర్ణ హృదయంతో ఆయన దగ్గర రావాలి. and serve Him only. ఆయన మాత్రమే సేవించాలి. And then the Lord will turn to you. అప్పుడు ఆయన మీ వైపు If తిరుగుతాడంటాడు. you turn to Him wholeheartedly, మీరు పూర్ణ హృదయంతో ప్రభు వైపు తిరిగితే, if you get rid of the idols from among you, మీ మధ్యలో ఉన్నటువంటి విగ్రహములను the తీసివేస్తే Lord will be gracious to you. అప్పుడు ప్రభు మీ పట్ల దయగలవాడై ఉంటాడు. Samuel said, I will pray for you. సమయలు అంటాడు, నేను నిమిత్తమై ప్రార్థన You, చేస్తా. all of you come together. మీరందరూ కలిసి రండి. We will offer a burnt offering to the Lord. మనము ప్రభుకు దహన బలి We అర్పిస్తాం. will confess our sins. మన పాపాలు ఒప్పుకుంటాం. We will humble ourselves. మనల్ని And తగ్గించుకుందాం. the Lord will be gracious to us. ప్రభు మనకు కృప చూపిస్తాడు. And all the Israelites came to Samuel. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా సమయలు వద్దకు వచ్చారు. And Samuel offered a burnt offering సమయలు దహన బలి అర్పించాడు. and started praying unto the Lord. ప్రభుకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And the Philistines started attacking them. ఫిలిస్తీన్లు అప్పుడు వీరిపై దాడి చేయడానికి పూనుకున్నారు. But the Lord intervened. అయితే ప్రభు జోక్యం The చేసుకున్నాడు. Lord sent thunder among them ప్రభు వారి మధ్యలో ఉరుములు ఉరిపించాడు. and fought against the Philistines ఆ ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. and brought great victory to the Israelites. ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని కలగజేశాడు. That is when the Samuel took a stone ఆ సందర్భంలోనే సమయలు ఒక బండను రాయిని తీసుకుని and said, "This is Ebenezer. ఆయన అంటాడు, దీని పేరు This ఎబెనేజరు is అంటాడు. our witness." ఇది మనకి సాక్ష్యము. Because Lord is our Ebenezer. అంటే ప్రభువే మనకు ఎబెనేజరు. This is the stone of help. ఇది సహాయపు రాయి. Lord is the one who really helps us. ప్రభు ఆయనే నిజంగా మనకు సహాయపడవాడు. There is no one that can help us. మనకు సహాయపడేవారు ఎవరు లేరు. But whenever we cry unto Him, అయితే ఎప్పుడైనా మనం ఆయనకు మొరపెట్టినప్పుడు the Lord will be our help. ప్రభు తానే మనకు సహాయమై ఉంటాడు. Oh, my dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, whatever condition of we might be, ఎలాంటి పరిస్థితుల్లో మనం how ఉన్నప్పటికీ, far we might have gone away from the Lord, ప్రభు నుండి ఎంత దూరంగా బహుశా తొలగిపోయినా how కూడా, long we have gone away from Him, ఎంత కాలము ఆయన నుంచి దూరమైనా, but if you return to Him, అయితే నువ్వు ఆయన వైపు తిరిగితే the Lord says, ప్రభు అంటాడు, I will be your Ebenezer. నేను నీ ఎబెనేజర్ అయి ఉంటాను. What a wonderful God we have. ఎలాంటి అద్భుతమైన దేవుని కలిగి So ఉన్నాం. here we see the steps in the path of restoration. ఇక్కడ ఏం చూస్తున్నామంటే సమకూర్చబడేటువంటి విషయంలో ఏ మెట్లు మనం పాటించాలని. What are the steps in restoring ourselves spiritually? ఆత్మీయంగా తిరిగి మళ్ళీ మనము తిరిగి సమకూర్చుకునే దాని కొరకైనటువంటి అడుగులు ఏంటి? First of all, మొదటిది get rid of the idols. విగ్రహములను తీసివేయాలి. That's what we read chapter 7 1 Samuel ఆ విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదువుతాము. verse 3. 3వ వచనం. Put away the foreign gods from among you. మీ మధ్య నుండి, ఆ మాట చూడండి, అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. Yes, that is very important. ఇది చాలా ప్రాముఖ్యం. If you want to come back to victory, విజయమునకు మీరు తిరిగి రావాలి అంటే the first step is మొదటి అడుగు you must ఏంటంటే put away the idols from your heart. మీ హృదయములో ఉన్న విగ్రహములను You తీసివేసేసుకోవాలా. cannot have idols on one side and God on the other side. ఒకవైపు ఏమో విగ్రహాలు, మరొక వైపు దేవుని కలిగి ఉండలేరు. What are the idols that Israelites had? ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నటువంటి విగ్రహాలు ఏంటి? They had Baal, వాళ్ళకి బయళ్ళు ఉన్నారు, they had Ashtaroth. అష్టారోతు దేవతలు Those ఉన్నారు. are two principal gods of Canaan. వారు ఈ రెండు మరి కనాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి రెండు దేవతలు. Even today also, నేటికి కూడా these are the two gods. ఈ రెండు దేవతలు. What does Baal represent? బయలు అంటే దేని గుర్తుగా ఉంది? Baal is a god of fertility. బయలు అంటే సంతాన ప్రాప్తి కలగజేసే దేవుడు. It's a god of prosperity. తర్వాత వర్ధిల్ల చేసేటువంటి దేవుడు. It's a god of rain and weather. తర్వాత వర్షాన్ని ఇచ్చేవాడు,
వాతావరణాన్ని వర్షంలో They were ఉంచుకున్నవాడు. all worshipping the Baal అనగా బయలును వాళ్ళు ఆరాధిస్తున్నారు, to get prosperity, వర్ధిల్లాలని దాని to కొరకే, get success. వైద్యాన్ని పొందాలని And they are looking unto these gods. ఈ దేవుని వైపు చూస్తున్నారు. I need only success in my life. నా జీవితంలో కేవలము విజయమే కావాలి, I don't need anything else. ఇంకా నాకు ఏది అవసరం I లేదు. need prosperity in my life. నా జీవితంలో నాకు వృద్ధి వర్ధిల్లటమే కావాలి. Oh, that's what many young people pursue today. కనుక ఈ విషయాన్ని అనేక మంది యవనస్తులు ఈ దినాల్లో వారు There వెంటాడుతున్నారు. is nothing wrong in getting success. విజయం పొందడంలో తప్పేం లేదు. But the success with bad ambition, అయితే తప్పుడు ధ్యేయములు కలిగి విజయాన్ని పొందటం, the success should not become an idol in our lives. మన జీవితంలో విజయము ఒక విగ్రహం కాకూడదు. Ambition is not bad in itself. చూడండి, ఆశయము తనంతట తానే దాంట్లో ఏ తప్పు లేదు. We need to have ambition. మన జీవితాల్లో ఆశయాలు కలిగి We need ఉండాలి. to have goals. మన జీవితాల్లో గురిలు We కలిగి need to ఉండాలి. have. We need to progress in our life. మన జీవితంలో మనం ముందుకెళ్ళాలి. But selfish ambition is what is sin. అయితే స్వార్థంతో కూడినటువంటి ఆశయాలు అవి పాపం. That's what we read in Galatians దాన్ని మనము గలతీ పత్రికలో చదువుతాము. chapter 5, 5వ అధ్యాయము verse 19 onwards. 19వ వచనం These are the మొదలుకొని acts of the flesh. ఇవి శరీర క్రియలు. Galatians chapter 5, గలతీ పత్రిక 5వ అధ్యాయము verse 19. 19వ The వచనం. works of the flesh are evident, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, which are adultery, అవేవనగా జారత్వము, fornication, అపవిత్రత, uncleanness, కామకత్వము, lewdness, కామకత్వము, idolatry, విగ్రహారాధన, sorcery, అభిచారము, hatred, ద్వేషములు, contentions, కలహము, jealousies, మత్సరములు, outbursts of wrath, క్రోధములు, selfish ambitions. తర్వాత కక్షలు అని మనకుంది. అయితే స్వార్థపూరితమైన ఆశయాలు అని ఇంగ్లీష్లో ఉంది. So in English it says selfish ambitions. ఇంగ్లీష్లో స్వార్థపూరితమైనటువంటి ధ్యేయాలు కలిగి ఉంది. Ambition is good. ఆశయము మంచిదే. Lord wants us to grow. ప్రభు మనం ఎదగాలనే Lord wants కోరుతున్నాడు. us to be prosperous. ప్రభు మనము వర్ధిల్లాలని That కోరుతున్నాడు. is what the Lord has given as a promise to the Israelites. ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన వాగ్దానం అది. When you read Deuteronomy chapter 28, ద్వితీయోపదేశకాండం 28వ we అధ్యాయం don't need to చదివితే go there. చూడన పల్లెప్పుడు But the Lord said, ప్రభు I అంటాడు, will make you a head, not a tail. నేను మేము తలగానే ఉంచుతా గాని తోకగా చేయను You అంటాడు. will always be at the top, never at the bottom. మీరు ఎప్పుడు కూడా పైవాలుగానే ఉంటారు, క్రింది వారుగా ఉండరు. People will come in one direction and will run away in 7 directions. మీ మీదికి ప్రజలు ఒక మార్గాన వస్తారు, 7 మార్గాలుగా వాళ్ళు పారిపోతారు. I will bless your kneading trough. నేను మీ పిండి పిసికేటువంటి తొట్టిని నేను I will దీవిస్తా. bless you in the city. నేను మిమ్మల్ని I పట్టణంలో will bless you దీవిస్తాను. in the country. నేను దేశంలో మేము దీవిస్తా. All the blessings are listed there. కనుక ఈ రీతిగా ఆశీర్వాదాలు అన్నీ కూడా అక్కడ లెక్కించబడ్డాయి. We all are asked to progress and be on the top. మనం అందరం కూడా వర్ధిల్లాలని, పై స్థానంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. But when that success becomes a selfish ambition, that becomes an idol in our heart. అయితే ఎప్పుడైతే ఆ విజయ సాధన లక్ష్యం అనేటువంటిది మన జీవితంలో ఒక ఆ స్వార్థపూరితమైన ఆశయంగా అవుతుందో అప్పుడు అది విగ్రహంగా మారుతుంది. So today, all the young people are running after success. కనుక ఈ దినాల్లో యవనస్తులంతా విజయం వెంట వారు వెళ్తున్నారు. But the success for their own glory. ఆ విజయం దేనికి? స్వకీయ మహిమ కొరకు, Oh, for their own comforts, వాళ్ళ యొక్క సుఖ సౌఖ్యం for కొరకు, their luxuries. వాళ్ళ యొక్క విలాసవంతమైన For their జీవితం name and కొరకు, fame. వారి పేరు కీర్తి So కొరకు, that becomes an idol to us. అది మనకి విగ్రహం అవుతుంది. So when we are pursuing success, కనుక మనము విజయాన్ని వెంటాడుతున్నప్పుడు we need to make sure that at the end God is glorified. మనం ఏం ఖచ్చితం చేసుకోవాలంటే చివరిలో దేవునికి మహిమ రావాలి So అని. Israelites were blessed with the land of milk and honey. కనుక ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే దేశము వారికి ఇచ్చి దేవుడు దీవించాడు. God blessed them with victory. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి దీవించాడు. But that victory became a God to them. అయితే ఆ విజయమే వారికి ఒక దేవతగా మారిపోయింది, Became an idol to them. వాళ్ళకి విగ్రహంగా We మారిపోయింది. have to be very careful. అందుచేతే చాలా జాగ్రత్తగా As ఉండాలి. young people, యవనస్తులుగా we need to be at the top. మనము పైనే ఉండాలి, పైవారుగా ఉండాలా. Never make the success your God. అయితే ఆ సాధించబోయే విజయము, ఆ విజయాన్ని ఎల్లప్పుడు కూడా దేవుడిగా చేసుకోకూడదు. Secondly, రెండవది another god we see is Ashtaroth. మరొక దేవత అష్టారోతు. Ashtaroth is a god of romance and love. కనుక అష్టారోత్ అంటే
ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన దేవత. This is the big God now every young person has in their hearts. కనుక ఈ పెద్ద దేవత ఈ దినాల్లో యవనస్తుల హృదయాల్లో మనం చూస్తాం. When we look into the young people, ఈ యవనస్తుల జీవితాలు these చూసినప్పుడు are the only two things they pursue. వాళ్ళు వెంటాడేటువంటి ఈ రెండు సంగతులే. One is this entertainment, romance and love. ఒకటి ఏంటంటే ఈ యొక్క వినోదము, ప్రేమ అనేటువంటి పేరుతో And the other వెంటాడటం. one is worldly success. మరొకటి లౌకికమైనటువంటి వృద్ధి. But the God is saying, అదే ప్రభు అంటాడు, if you want me to be Ebenezer to you, నేను మీకు ఎబెనేజర్ అయి if ఉండాలంటే, you want help from me, నా ఎదురు మీకు సహాయం if you want కావాలంటే, success in me, నాలో మీకు విజయం కావాలంటే, first thing is you need to get rid of these idols. మొదట ఏం చేయాలంటే ఈ విగ్రహాలను మీరు తీసేసేయాలి. Idol is anything, any person that takes the place of God in our hearts. విగ్రహం అంటే మన జీవితాల్లో, హృదయాల్లో దేవుని స్థానాన్ని తీసుకునే ఏ సంగతి అయినా, ఏ వ్యక్తి అయినా కావచ్చు. So today what are we running after? అంచేత ఏదైనా దేని వెంట మనం Where are పరిగెడుతున్నాం? we spending our time? ఎక్కడ మన సమయాన్ని Where గడుపుతున్నాం? are we spending our money? మన ధనాన్ని ఎక్కడ Where ఖర్చు are we చేస్తున్నాం? spending our energies? మన యొక్క శక్తియుక్తులను ఎలా ఖర్చు So if చేస్తున్నాం? we are spending on the worldly things, లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం on the ఏం worldly చేస్తుంటే, entertainment, లోక సంబంధమైన వినోద and the విషయంలో, worldly success, లోక సంబంధ విజయం విషయంలో, that becomes an idol to you. అది నీకు ఒక విగ్రహం అవుతుంది. That becomes defeat to you. అది నీకు ఓటం అవుతుంది. That brings defeat to you. అది నీకు అపజయాన్ని That తీసుకొస్తుంది. brings discouragement to you. అది నీకు నిరుత్సాహం తెస్తుంది. That becomes a loss to you. అది నీకు నష్టాన్ని తెస్తుంది. That's why the Lord is saying, అందుకే ప్రభు I అంటాడు, am your Ebenezer. నేను నీ ఎబెనేజరు, I will give you help. నేను నీకు ఆ సహాయం I ఇస్తాను, will give you success. నేను నీకు విజయాన్ని ఇస్తాను. First thing is, మొదటిది you ఏంటంటే must get rid of idols from your heart. నీ జీవితంలో ఉన్న విగ్రహాలను నువ్వు తీసివేసుకోవాలి. Secondly, రెండోది, so what is the Lord telling them here? ఇక్కడ రెండోది ప్రభు ఏం చెప్తున్నాడు వాళ్ళతో, Come, repent and return wholeheartedly. మీరు పశ్చాత్తాపడండి, పూర్ణ హృదయముతో నా వైపు తిరగండి అంటే. Verse 3, మూడవ 1 వచనం, Samuel 7:3. మొదటి సమయాలు 7:3. If you return to the Lord with all your hearts, యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, prepare your hearts for the Lord and serve Him only. చూడండి ఆ మాట గమనించండి, మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఆయనను మాత్రమే సేవించు. కనుక ఇలాగ ఇంగ్లీష్ లో ఆయనను మాత్రమే సేవించుడు. Serve Him only. కనుక ఆయన మాత్రమే సేవించుడి. Return to Him ఆయన వైపు మీరు తిరగండి, and serve Him only. ఆయన మాత్రమే సేవించుడి. That is very, very important. అది చాలా The ప్రాముఖ్యం. Lord was saying, ప్రభు అంటాడు, give preeminence to me. నాకే మీరు There ప్రాధాన్యతనివ్వాలి. is no God besides me. నేను తప్ప వేరొక There దేవుడు is లేడు. none besides me. నేను తప్ప వేరొకడు లేడు. In Isaiah chapter 45, యెషయా 45లో we see 6 times, 6 సార్లు చూస్తాం, I am the Lord, there is no other. నేను యెహోవానై ఉన్నాను, నేను తప్ప వేరొకడు I లేడు. am the Lord, there is no other. నేను యెహోవాను, నేను తప్ప వేరొకడు లేరు. If you turn to me, మీరు నా వైపు తిరిగితే you need to turn to me completely పూర్తిగా నా వైపు మీరు and తిరగాలి, serve me only. నన్ను మాత్రమే సేవించాలి. My dear brothers and sisters, కనుక నా ప్రియమైన సోదరి సోదరుల, today Lord is speaking to us. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. Do not live a double life. ద్వంద్వ జీవితాన్ని జీవించవద్దు. So many of the young people, చాలా మంది they యవనస్తులు want the world, వాళ్ళకి ఒకవైపు లోకం they కావాలి, want the God also. అలాగే దేవుడు కూడా They కావాలంట. want worldly success, వారికి లౌకిక విజయం కావాలి, they want the spiritual success. అలాగనే ఆత్మీయమైన విజయము They కావాలి. want to have balls in their life, వాళ్ళ జీవితాల్లో బయలు and కావాలంటారు. they want God also, the Lord also. అదే రీతిగా యెహోవా కూడా కావాలంటారు. But the Lord says, ప్రభు ఏమంటాడు, if you want me to be Ebenezer to you, నేను మీకు ఎబెనేజర్ అయి ఉండాలంటే you need to give preeminence to me. మీరు నాకు ప్రాధాన్యతనివ్వాలి. No double life. ఈ రెండంతల ద్వంద్వ జీవితం ఉండకూడదు. Turn to the Lord completely. పూర్తిగా ప్రభు వైపు తిరగాలి, Serve Him only. ఆయనను మాత్రమే సేవించాలి. Have nothing to do with the worldly things. లోక సంబంధమైన సంగతులతో ఎలాంటి సంబంధం కలిగి Do ఉండకూడదు. not be yoked together with unbelievers. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. That's what we read in 2 Corinthians chapter 6, ఆ విషయాన్ని 2 కొరింథీ 6వ అధ్యాయంలో చదువుతాం. verse 14. 14వ వచనంలో 2 Corinthians 2 కొరింథీ chapter 6, 6వ అధ్యాయం verse 14. 14వ వచనం. Do not be unequally yoked together with unbelievers. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం.
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. What fellowship has righteousness with lawlessness? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? What communion has light with darkness? వెలుగునకు చీకటితో ఏమి What పొత్తు? accord has Christ with Belial? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? What part has a believer with unbeliever? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? What agreement has the temple of God with idols? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? You are the temple of living God. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. So come out from them. కనుక వారి మధ్య నుంచి వెలుపలికి రండి. Be separate. మీరు ప్రత్యేకంగా Christ ఉండండి. and Belial has nothing in common. క్రీస్తుకును బెలియాలకును ఏవి కూడా వారికి పోలికలు లేవు. Believers and unbelievers have nothing in common. అదే రీతిగా విశ్వాసికి అవిశ్వాసి కూడా వారికి రెండింటికి సమానమైన ఏమీ లేవు. If you want success in Jesus Christ, యేసు ప్రభులో నీకు విజయం కావాలంటే you need to turn to him and serve him only. నీవు ఆయన వైపు తిరిగి ఆయనను మాత్రమే సేవించాలి. We cannot live a double life. కనుక మన ద్వంద్వ జీవితాన్ని We జీవించకూడదు. cannot travel in two boats. రెండు దోణల్లో మనం ప్రయాణం చేయలేం. And that will be a disaster to us. అది మనకి ఎంతో పతనాన్ని తీసుకొచ్చేది అవుతుంది. Samuel was telling to Israelites, సమయాలు ఇశ్రాయేలుతో అంటాడు, you have spent lot of time, మీరు చాలా సమయాన్ని గడిపారు, 20 years. 20 సంవత్సరాలు You have not turned to the Lord. మీరు ప్రభు వైపు తిరగలేదు. You have lost everything. మీరు అంతా నష్టపోయారు. You have become servants to the foreign kings. కనుక అన్ని రాజులకు మీరు దాసులైపోయారు. But if you want success, అయితే మీకు విజయం కావాలంటే turn to the Lord. మీరు ప్రభు వైపు తిరగండి. First, get rid of your idols. మొదట మీ విగ్రహాలను తీసివేయండి. And secondly, repent and return to the Lord and serve him only. రెండోది పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి ఆయన మాత్రమే సేవించండి. Thirdly, మూడోది verse 9, 9వ వచనం Samuel was telling them, సమూయేలు వాళ్ళతో అంటాడు, Samuel cried out to the Lord for Israel, and the Lord answered him. ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. We need to pray unto the Lord. కనుక మనం ప్రభువుకు ప్రార్థన చేయాలి. In verse 5 also, 5వ వచనంలో కూడా Samuel says, I will pray to the Lord for you. సమూయేలు అంటాడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతును. Verse 8 also, 8 కూడా, the children of Israel said to Samuel, do not cease to cry out to the Lord. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. So prayer works powerfully in our lives. కనుక మన జీవితాల్లో ప్రార్థన శక్తివంతంగా పనిచేస్తుంది. If you want success in your life, నీ జీవితంలో కానీ నీకు విజయం కావాలంటే prayer is the secret to the success. నీ విజయానికి ప్రార్థనే రహస్యం. And they came to the Lord. మీరు ప్రభు యొద్దకు వచ్చారు. They poured out water, drew water and poured out in the presence of the Lord. వారు నీరు చేది దేవుని సన్నిధిలో కుమరించారు. That means they humbled themselves. అంటే వాళ్ళు తమను తాము తగ్గించుకున్నారు. And they fasted there. Verse 6, they fasted before the Lord. 6వ వచనములో వారు యెహోవా సన్నిధిని ఉపవాసమున్నారు. And they cried unto the Lord, we have sinned against you. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారు మొరబెట్టారు. They came with a heart of confession. అంటే ఒప్పుదలతో ఉన్న హృదయంతో వచ్చారు. They came with a heart of humility. తగ్గింపు హృదయంతో వచ్చారు. And they are crying out to the Lord. వారు ప్రభుకు మొరపెడుతున్నారు, Lord, have mercy upon us. ప్రభువా దయచేసి మమ్మల్ని కరుణించండి. Lord, deliver us. ప్రభువా మాకు విడుదల ఇవ్వండి. My dear brothers, ప్రియమైన సహోదరులారా, if you want success in your life, నీ జీవితంలో నీకు విజయం కావాలంటే come to the Lord. ప్రభు దగ్గర Cry unto the Lord. ప్రభుకు ప్రార్థన చేయి. The Lord will answer our prayers. ప్రభువు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. How far you might have gone away from him, బహుశా ఆయన నుంచి నువ్వు ఎంత దూరమైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. how long it has been that you remembered him, ఎంత కాలమై ఆయనను నువ్వు గుర్తు చేసుకుని ఎంత కాలమైనా but కూడా if you return to him, అయితే నువ్వు ఆయన వైపు తిరిగితే, God is a God of mercy. మన దేవుడు కనికరం చూపించే God is a దేవుడు, God of compassion. మన దేవుడు జాలిగల దేవుడు. And he said, I will restore you. ఆయన అంటాడు, నేను నిన్ను తిరిగి I will సమకూరుస్తా, give you success. నేను నీకు విజయాన్ని ఇస్తాను, I am your helper. నేనే నీకు I సహాయకుడు, am the stone of your help. నేను నీకు సహాయపు రాయిని. Here Samuel stood between the Israelites and God and pleaded for the Lord. ఇక్కడ సమయంలో దేవునికి ఇశ్రాయేలుకి మధ్యలో నిలబడి వారి పక్షాన బ్రతిమలాడాడు. So he did not look into the negatives of the Israelites. ఆయన ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రతికూలమైన విషయాలను చూడలేదు. Oh, these Israelites, ఈ ఇశ్రాయేలీలు they rejected God. వారు దేవుని They నిరాకరించారు, went away from him. ఆయన నుండి దారి తొలగిపోయారు. They rejected his house. ఆయన ఇంటిని వారు తృణీకరించారు, They rejected his offerings. ఆయన అర్పణలు తృణీకరించారు. That's why the glory departed. అందుకనే మహిమ వెళ్ళిపోయింది. And then after the ark came back to the Israelite land also, తర్వాత ఈ యొక్క నిబంధన మందసం ఇశ్రాయేల్ దేశాన్ని తిరిగి వచ్చాక కూడా 20 long years, 20 దీర్ఘ సంవత్సరాలు they neglected the Lord. వారు దాన్ని అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు.
సమస్య. But Samuel అది సమీరు did not look into all these negative aspects, ఈ వాళ్ళలో ఉన్నటువంటి తప్పు సంగతులన్నిటినీ చూడలేదు. but he forgave them. అయితే వాళ్ళని He క్షమించాడు. said, our God is merciful God. ఆయన చేయడు మన దేవుడు కనికరంగల As దేవుడు. a father pities his children, so the Lord has compassion on his children. తండ్రి కుమారులలో జాలిపడినట్లుగా దేవుడు అంటే యెహోవా తన యొక్క బిడ్డల ఎడల జాలిపడతాడు. He remembers our frame. ఆయన మనం ఎంతటి వారమో జ్ఞాపకం That's చేసుకుంటాడు. what we read in Psalm 103. అదే మనము కీర్తన 103లో చూస్తాము. Psalm 103. కీర్తనలు 103 Psalm 103 verse 8. కీర్తనలు 103 8వ వచనం. The Lord is merciful and gracious. కీర్తన 103 8వ వచనం అండి. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. Slow to anger and abounding in mercy. ఆయన చూడండి Verse 8 only, second portion. 8వ వచనము, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. He will not always strive with us, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. nor will he keep his anger forever. ఆయన నిత్యము కోపించువాడు కాడు. He has not dealt with us according to our sins, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. nor punished us according to our iniquities. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. As heavens are high above the earth, so great is his mercy toward those who fear him. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనతో భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతధికముగా ఉన్నది. Verse 13. 13వ As a father pities his children, so the Lord pities those who fear him. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనతో భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. For he knows our frame. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి He ఉన్నది. remembers that we are dust. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం As for చేసుకుంటున్నాడు. man, his days are like grass. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. As a flower of the field, he flourishes. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. But when the wind passes over it, it is gone. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. Verse 17. 17 But the mercy of the Lord is from everlasting to everlasting. ఆ మాట గమనించండి. ఆ యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును. The mercy of the Lord is from everlasting to everlasting. యెహోవా కృప యుగయుగములో నిలుచును. His mercy is everlasting. ఆయన యొక్క కృప కనికరాలు శాశ్వతమైనవి. Mercy is abounding. ఆయన కృప కనికరాలు సమృద్ధి అనేవి. Verse 4 he says it is tender mercies. 4వ వచనంలో అక్కడ ఆయన అంటాడు 103 4వ వచనములో ఆ మాట గమనించండి, కరుణా కటాక్షములు. Yeah, he is a merciful God. అలాగే ఆయన ఎంతో కరుణ కలిగిన దేవుడు. He is slow to anger. ఆయన కోపించుటకు He has not dealt us according to our iniquities. ఆయన మన యొక్క దోషములను బట్టి మనం సంధించలేదు. Did not punish us according to our sins. మన పాపములను బట్టి మనం శిక్షించలేదు. He had pity upon us. ఆయన మన మీద జాలి Oh, పడ్డాడు. these are my children. మీరు నా పిల్లలే కదా. Oh, they are just like a grass. వారు కేవలం గడ్డి లాంటి They వాళ్ళే కదా. are formed out of dust. వారు మండి నుంచి Oh, they చేయబడ్డారు. are weak people. వాళ్ళు బలహీనులు. That's okay. I will forgive them. అంచేత పర్వాలేదు వారిని క్షమిస్తా. I will restore నేను them. వాళ్ళని సమకూరుస్తాను. That's what he does here. ఆ విషయాన్ని ఇక్కడ Verse చేస్తాడు. 3. 3వ Who వచనంలో, forgives all your iniquities, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, heals all your diseases, నీ సంకటములన్నీ కుదర్చువాడు, redeems your life from destruction, సమాధిలో నుండి నీ ప్రాణమును crowns విమోచించుచున్నాడు, you with loving kindness and tender mercies, కరుణా కటాక్షముని కిరీటముగా ఉంచుచున్నాడు, satisfy your mouth with good things. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. That is our God. మన దేవుడు అలాంటి వాడు. Oh, whenever we cry unto him, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా he is slow to anger. ఆయన కోపించడం He నిదానించువాడు. has not dealt according to our sins, ఆయన మన పాపమును బట్టి మన ప్రతీకారం చేయలేదు. but remembered us అయితే మనం జ్ఞాపకం that we are చేసుకున్నాడు. weak people. మన బలహీనమని He forgave us, ఆయన మనల్ని క్షమించాడు, redeemed us, He విమోచించాడు, renewed us, మన నూతనపరిచాడు, strengthens us, మన బలపరిచాడు, hears all our prayers, మన ప్రార్థనలన్నీ విన్నాడు, and restores us. ఆయన మనం సమకూరుస్తాడు. So, my dear brothers, అనగా నా ప్రియమైన if you want సోదరులారా, success in your life, నీ జీవితంలో విజయం if you కావాలంటే, want to experience the Lord as Ebenezer, the stone of help, నీ జీవితంలో ప్రభుని ఎబెనెజర్ గా సహాయపురాయిగా నువ్వు we అనుభవించాలంటే need to come to Him in prayer. ఆయన సన్నిధిలోనికి నువ్వు ప్రార్థనలో There రావాలి. is nowhere else there is help. ఇంకా వేరే ఏ సహాయము వేరే స్థలంలో లేదు. And when we come to Him, ఆయన వైపు మనం ఆయన when we దగ్గరకు pray వచ్చినప్పుడు, unto Him, ఆయనకు మొరపెట్టినప్పుడు He will give everything that we need. మనకు కావాల్సినంత ఆయన ఇస్తాడు. If you need health, నీకు ఆరోగ్యం కావాలంటే the Lord will give you health. నీకు ఆరోగ్యం If you ఇస్తాడు. need guidance, నీకు నడుపుదల the కావాలంటే Lord will give you guidance. ప్రభు నీకు నడుపుదల ఇస్తాడు. Oh, if you need wisdom, నీకు జ్ఞానం కావాలంటే God will give you wisdom. ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడు. Everything that you need in this world and in the world
world to come, నీకు కావాల్సింది ప్రతిదీ ఈ లోకంలో రాబోయే లోకంలో కూడా the Lord will give abundantly. ప్రభు సమృద్ధికి ఇస్తాడు. He will never reject our prayers. ఆయన ఏనాడు మన ప్రార్థనల్ని He will never నిరాకరించాడు. throw us away from His ఆయన presence. సన్నిధిలో నుంచి ఆయన మనల్ని తోసివేయడు. He is our merciful God. ఆయన మన యొక్క కృపా కనికరాలు గల దేవుడు. That's why Samuel was praying for the people. అంచేతే సమయంలో ప్రజల కొరకు ప్రార్థన Lord, చేస్తూ remember వచ్చాడు. these children. ప్రభా ఈ పిల్లలను జ్ఞాపకం These are చేసుకోండి. your people, మీరు నీ ప్రజలు, whom you have redeemed. నీ విమోచించిన You వారు, have brought them into the promised land. వాగ్దాన దేశంలోకి నువ్వు వాళ్ళని These are నడిపించావు. supposed to be the blessing to the whole world. వీరు సర్వ లోకానికి ఆశీర్వాదంగా ఉండాలి. Have mercy upon them, Lord. కనుక దయచేసి ప్రభు వాళ్ళని కరుణించు. Immediately the Lord helped them. వెంటనే ప్రభు వాళ్ళకి సహాయపడ్డాడు. So here, what in the paths of restoration, కనుక సమకూర్పు పదంలో first step is మొదటి అడుగు get ఏంటంటే rid of the idols in your heart. నీ హృదయంలో ఉన్న విగ్రహాలను తీసేసేయాలి. Secondly, రెండోది repent and return and serve the Lord only. నువ్వు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి ఆయన మాత్రమే సేవించాలి. Thirdly, మూడోది intercede with the Lord. ప్రభు యొద్ద విజ్ఞాపన చేయాలి. And fourthly, నాలుగోది build an altar and offer the sacrifice. అక్కడ చూస్తాము బలిపీఠము కట్టి బలి అర్పించాడు. Now, what did Samuel do? సమీల్ ఏం He చేశాడు? made an altar there ఆయన అక్కడ ఒక బలిపీఠాన్ని and కట్టి offered a whole burnt offering. అక్కడ యెహోవాకు సర్వాంగ బలిని అర్పించాడు. That is very important. ఇది చాలా If ప్రాముఖ్యం. you want success, నీకు విజయం కావాలంటే you need to come back to the altar. నువ్వు బలిపీఠం దగ్గర తిరిగి రావాలి. Altar speaks of many things. బలిపీఠము చాలా సంగతుల గురించి Altar మాట్లాడుతుంది. speaks of the presence of the Lord. బలిపీఠము దైవ సన్నిధికి గుర్తు. Altar speaks of the worship. బలిపీఠము ఆరాధనకి గుర్తు. Altar speaks of sacrifice. బలిపీఠము అర్పణలు లేక సమర్పించుకునే దాని గురించి Altar మాట్లాడుతుంది. speaks of covenant. ఇచ్చండి బలిపీఠము నిబంధన గుర్తుగా ఉంది. So for us, if you want success in your life, కనుక మన విషయంలో అంటే నీకు విజయం కావాలి you జీవితంలో need అంటే to come to the altar, to the house of God, నువ్వు బలిపీఠం అంటే దేవునింటికి రావాలి. and then offer this sacrifice. అక్కడికి వచ్చి ఈ అర్పణలన్నీ అర్పించాలి. In the Old Testament, పాత నిబంధనలో Samuel, సమయలు what sacrifice he offered? ఏ బలి అర్పించాడు He ఆయన? took a lamb and offered a whole burnt offering. ఆయన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించాడు. But what offering that you and I need to offer? అయితే నీవు నేను అర్పించాల్సినటువంటి బలి ఏంటి? Romans రోమాపత్రిక chapter 12. 12వ అధ్యాయము. Shall we read that verse, all of us together? అందరం కలిసి వచనాన్ని చదువుతామండి. Romans రోమాపత్రిక chapter 12, 12వ అధ్యాయము verse 1, 1వ వచనం 1 and 2. 1, 2. Romans chapter 12, verse 1 and 2. రోమాపత్రిక 12, 1, 2. I beseech you, therefore, brethren, by the mercies of God, that you present your bodies as a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. And do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what that is good and acceptable and perfect will of God. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. So Apostle Paul was writing to Romans. అపొస్తలుడైన పౌలు రోమీయులకు We రాస్తున్నాడు. don't need to offer these Old Testament sacrifices anymore. ఇక మీదట పాత నిబంధనల యొక్క బలార్పణలు మనం అర్పించాల్సిన పని లేదు. But what we need to offer? అయితే మనం ఏం అర్పించాలా? Offer yourself as a living sacrifice. నిన్ను నీవే సజీవ యాగముగా అర్పించుకోవాలి. Present your bodies as a living sacrifice. మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి. Holy, acceptable to God. దేవునికి పరిశుద్ధమును అంగీకారయోగ్యమైనటువంటివిగా. In verse 2 he says, రెండవ వచనం అంటాడు, do not be conformed to the world, లోక మర్యాదను అనుసరింపక but be transformed by the renewing of your mind. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. And submit your will to the will of God. మీ చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబర్చుకునండి. God's will is good, acceptable and perfect will. దేవుని చిత్తము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైంది. There are three things we have to sacrifice: 3 సంగతులు మనం సమర్పించాలి. body, శరీరము, mind
మనస్సు, and will. చిత్తము. These three things are here. ఈ మూడు సంగతులు ఇక్కడ ఉన్నాయి. Present your bodies మీ శరీరములను సమర్పించుకునుడి, and renew your minds. మీ యొక్క మనస్సులను రూపాంతరం పొందినట్లుగా Obey to మార్చుడి. the will of God. దేవుని చిత్తానికి లోబడి. In our human being, మనము మానవ మాత్రులుగా, there are three parts: అంటే మానవుడిలో మూడు భాగాలు ఉన్నాయి. body, శరీరము, mind and soul, మనసు, ప్రాణము, and then we have the will. తర్వాత చిత్తము. So the Lord's word says, కనుక దేవుని వాక్యం అంటుంది, offer your bodies, your minds and your will. మీ యొక్క శరీరములను, మీ మనస్సులను, మీ చిత్తమును కూడా ఆయనకు సమర్పించండి. So what is offering our body? ఆ శరీరాన్ని సమర్పించుకోవడం అంటే ఏంటి? That means we repurpose our body for the Lord. అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరాన్ని దేవుని కొరకే మనము నూతనంగా అర్పించుకోవటం. Not that we cut off the parts of the body and offer as a burnt offering. అంటే శరీర భాగాలన్నీ కూడా మనం అలాగ బలిగా అర్పించే దాని కొరకే తీసేసి నరికివేసి పట్టడం కాదు. It is living, offer yourself as a living sacrifice. సజీవ యాగముగా సమర్పించడం అంటే That means repurpose the parts of your body for the Lord. కనుక నీ యొక్క శరీర అవయములన్నింటినీ కూడా ప్రభువు నిమిత్తమై వాటిని నూతనమైనటువంటి ఆయన కార్యాల కొరకే, ఉద్దేశంలో కొరకే వాడాలి. Your old life, మీ ప్రాచీన జీవితంలో you use the parts of the body for the wickedness. నీ శరీర అవయములను నువ్వు పాపము, దుష్టత్వం కొరకు వాడావు. But now అది ఇప్పుడు you offer your bodies as instruments of righteousness. ఇప్పుడు నీ యొక్క శరీర అవయములను నీతి సాధనాలుగా ఆయనకు అర్పించుకో. Use your hands నీ చేతులను to ఉపయోగించు, do the work of the Lord. దేవుని పని Use చేసేదానికి. your knees నీ యొక్క మోకాలను to ఉపయోగించు, kneel down and pray. మోకారించి ప్రార్థించడానికి. Use your feet నీ పాదాలు to ఉపయోగించు, go and give the gospel. వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి. Use your time, నీ యొక్క సమయాన్ని use your ఉపయోగించు, money, నీ డబ్బును use ఉపయోగించు, your energy, నీ శక్తిని use ఉపయోగించు, your talents. నీ తలాంతును ఉపయోగించు. Offer yourself as a living sacrifice to the Lord. నిన్నువే ప్రభువునకు సజీవ యాగముగా సమర్పించు. Then you will see victory. అప్పుడు విజయాన్ని చూస్తావు. And the renew of your mind. నీ యొక్క మనస్సు నూతన మగునట్లుగా మార్చుకోవాలి. In the old life, ప్రాచీన your జీవితంలో mind was thinking all the old things. నీ యొక్క మనస్సు ఆ పాత సంగతులను It ఆలోచించేది. is only thinking about the worldly things. కేవలం లోక సంబంధమైన వాటిని It is ఆలోచించేది. only thinking about the selfish things. కేవలము స్వార్థపూరితమైన ఆలోచించేది. But let your mind be like that of Christ Jesus. అయితే మీ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనసులాగా ఉండాలి. That's what we read in Philippians chapter 2 verse 5. ఆ విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 2:5లో Let చదువుతాం. the mind of Christ be in you. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీలో కలిగి ఉండండి అంటాడు. Our mind must be like the mind of Christ. మన మనస్సు క్రీస్తు మనస్సు వలె ఉండాలి. It is a heavenly mind. అది పరిసంబంధమైన It మనస్సు, is a holy mind. పరిశుద్ధమైన మనస్సు, It mind that thinks about the heaven. పరలోకాన్ని గురించి ఆలోచించే మనస్సు. And here we also see the will. తర్వాత ఇక్కడ మన చిత్తాన్ని కూడా చూస్తాం. In the previously, అంతకు మునుపుగా we did our own self will మన సొంత చిత్తాన్ని మనం చేసేవారు, for our pleasures, మన యొక్క సుఖములు భోగముల కొరకు, for our own comforts. మన సొంత సౌఖ్యముల కొరకు. But now onwards, అయితే ఇప్పటి నుండి your will నీ చిత్తము must be aligned, yield to the God's will. నీ చిత్తము దేవుని చిత్తముతో అనుసంధానం చేయబడి ఆయన చిత్తానికి లోబడాలి. God's will is good, acceptable and perfect will of God. దేవుని చిత్తము ఉత్తమము, అనుకూలమును సంపూర్ణమైనటువంటిది. That is a sacrifice we need to offer. కనుక అలాంటి అర్పణ మనం అర్పించాలి. So Samuel offered a whole burnt offering. సమూయేలు సర్వాంగ బలిని అర్పించాడు. But you and I అయితే నీవు నేను need to offer the offering that is there in Romans chapter 12. రోమాపత్రిక 12లో ఉన్నటువంటి ఈ బలి అర్పణ మనం It is a అర్పించాలి. living sacrifice. ఇది సజీవ యాగం. Offering our body, our mind and our will to the Lord. మనకి శరీరములను, మనకి మనస్సు, మన చిత్తాన్ని ప్రభుకు మనం సమర్పించటం. Then we will enjoy the Lord as our stone of help. అప్పుడు ప్రభువును మన సహాయపు రాయిగా మనం ఆనందిస్తాం. So fifthly, ఐదవది, to get help from the Lord, ప్రభు యొద్ద నుండి సహాయం పొందటానికై come to the stone of help. సహాయపు రాయి యొద్దకు రావాలి. He will fight for us. ఆయన మన కొరకు యుద్ధం The చేస్తాడు. battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. He will give us victory. ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. Trust the Lord. ప్రభు నమ్మాలి, Lean on to Him. ఆయన అనుకోవాలి. Lord, I cannot fight this battle, ప్రభా ఈ యుద్ధం నేను చేయలేను, but you can fight on my behalf. అయితే నా పక్షం నా యుద్ధాన్ని నువ్వు చేయగలవు. So when the Philistines came around the Israelites here, ఇక్కడ ఫిలిస్తీయులు
ఫిలిస్తీయులు ఇశ్రాయేలు చుట్టూ వారు పోగైనప్పుడు The Lord gave them great victory. దేవుడు వాళ్ళకి గొప్ప విజయాన్ని How ఇచ్చాడు. did the Lord give? ఎలాగిచ్చాడు God ప్రభు? used nature, brought thunders upon the Philistines. ప్రభు ఏం చేశాడంటే ప్రకృతిని వాడుకున్నాడు, ఫిలిస్తీన్లపై ఆ ఉరుములు కురిపించినాడు. Lord fought for Israelites. ఇశ్రాయేలు పక్షాన ప్రభు యుద్ధం చేశాడు. And Israelites also fought and chased them out. తర్వాత ఇశ్రాయేలు కూడా యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా పారద్రోలారు. So if you want to get victory in your life, కనుక నీ జీవితంలో నువ్వు విజయం పొందాలంటే you need to pray unto the Lord, ప్రభువుకు నువ్వు ప్రార్థించాలా, and God will help you, ప్రభు నీకు సహాయం చేస్తాడు. and you also need to fight. నీవు కూడా పోరాడాలి. In a victory, these three things are important. విజయంలో ఈ మూడు ప్రాముఖ్యం. First, we need to pray, మొదట మనం ప్రార్థించాలా, and then we should fight. తర్వాత మనం That పోరాడాలి, means we should work, అంటే మనం పని చేయాలి. and then God will also help. అప్పుడు దేవుడు కూడా సహాయపడతాడు. Many times, చాలా సార్లు young people, they యవనస్తులు want victory. అలా విజయం కావాలంటారు. Lord, brother, I am praying. సోదరుడని ప్రార్థన చేస్తున్నా, Then we will ask, what else you are doing? తర్వాత ఇంకేం చేస్తున్నావు అని అడుగుతాం. Anna, Lord gave me promise. అన్న ఆ దేవుడు నాకు I'm వాగ్దానం just ఇచ్చాడు, praying, the Lord will do some miracle. నేను ప్రార్థన చేస్తున్నాను అంతే, దేవుడేదో అద్భుతం చేస్తాడు. But God's principle is, ఆ దేవుని నియమం ఏంటంటే God will work, దేవుడు పని చేస్తాడు, you also have to work. నీవు కూడా పని చేయాలి. In all the battles you see in the scriptures, లేఖనాల్లో చూసేటువంటి యుద్ధాలన్నిట్లో the God fights for us, దేవుడు మన పక్షాన యుద్ధం ఆడతాడు. and God wants us also to fight. దేవుడు మనము కూడా యుద్ధం చేయాలని There కోరుతాడు. is an element, a human element also there in the victory. కనుక విజయంలో మానవ సంబంధమైనటువంటి సంగతి కూడా ఉంది. As young people, కనుక యవనస్తులుగా you need to understand this principle. ఈ నియమాన్ని మనం అర్థం You చేసుకోవాలి. need to work hard. మనం కష్టపడి పని You చేయాలి, need to fight. మనం యుద్ధం You చేయాలి, need to write exams. మనం పరీక్షలు You రాయాలి, need to attend interviews. మనం ఇంటర్వ్యూలకు You వెళ్ళాలి, need to study well. బాగా చదువుకోవాలి. That's why God's word says, అందుకనే దేవుని వాక్యం అంటుంది, have you seen a man skilled in his work? He will stand at the kings, not at the obscure men. తన యొక్క పని యందు నిపుణత కలిగినటువంటి వాడిని చూస్తేవా అతడు రాజుల ఎదుట నిలబడతాడు గాని సామాన్యుల ఎదుట నిలబడు అంటాడు. If you want to stand before the kings, కనుక రాజుల ఎదుట నువ్వు నిలబడాలంటే you need to be skillful. నీవు కూడా నీ పనిలో ఆ ప్రావీణ్యతను కలిగి ఉండాలి. That's what David says. అదే దావీదు అంటాడు. Psalm 18, కీర్తన 18, Psalm 18, 18వ కీర్తన verse 29. 29వ వచనం. And for by you I can run against a troop. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. By my God I can leap over a wall. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. I can leap over a wall. నేను ప్రాకారము మీద దూకి వెళ్తానంట. That means I can scale to the new heights. అంటే నూతన ఉన్నతమైన స్థలాలకు నేను వెళ్ళగలుగుతాను. I can run against a troop. నేను సైన్యములకు వ్యతిరేకంగా వెళ్ళగలను. Verse 32. 32. It is the God who arms me with strength. నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే. Verse 33. 33. He makes my feet like the feet of a deer. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె And చేయుచున్నాడు. sets me on my high places. ఎత్తైన స్థలముల మీద నన్ను He నిలుపుచున్నాడు. teaches my hands to make war. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. The Lord is the one who trains our hands, ప్రభువే మన యొక్క చేతులకు ఆయన తర్పీదునిచ్చువాడు. our fingers, మన యొక్క వ్రేళ్ళు, our feet, మన యొక్క పాదములు, our arms. మన యొక్క చేతులు, All these things are written here in this psalm. ఇవన్నీ కూడా ఈ కీర్తనలో ఉన్నాయి. Psalmist David is saying, కీర్తనకారుడు దావీదు after అంటాడు, a lot of experience, చాలా అనుభవం తర్వాత, after fighting a lot of battles, చాలా యుద్ధాలు చేసిన తర్వాత, he said, you know what he is saying? చూడండి ఆయన ఏం చూస్తాడు తెలుసా? I can run against a troop. ఆయన antaడు, నేను సైన్యములకు వ్యతిరేకంగా వెళ్ళగలను, I can leap over wall. నేను ప్రాకారము దాటగలను, I can scale new heights. నేను క్రొత్త ఉన్నత స్థలాలకు వెళ్ళగలను. Not because of my strength, నా బలాన్ని బట్టి కాదు, the Lord strengthens me. అయితే ప్రభువు నన్ను బలపరుస్తాడు, Lord trains me. ప్రభు నాకు శిక్షణ ఇస్తాడు, Lord guides me. ప్రభు నన్ను నడిపిస్తాడు. So I fight కనుక నేను యుద్ధం with చేస్తా God's help. దేవుని సహాయంతో. So in the victory, కనుక విజయంలో the God promises us. దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు, God works on our behalf. దేవుడు మన పక్షాన పనిచేస్తాడు, God lets the authorities have compassion upon us. దేవుడు అధికారులు మన మీద దయ చూపించినట్టు చేస్తాడు. But you and I also have a role to play. అయితే నీవు నేను కూడా మన పాత్ర పోషించాలి. We also need to, fine tune our scales. చూడండి, మనం కూడా ఏం చేయాలంటే మనకున్న తలాంతుని పదును పెట్టాలి. That's why God's word says skill brings success. అందుకనే దేవుని వాక్యం ప్రకారంగా సరైనటువంటి ప్రావీణ్యత విజయాన్ని తీసుకొస్తుంది. When you are highly skilled, నువ్వు చాలా ఉన్నతమైనటువంటి నిపుణత కలిగి you ఉంటే will stand before the kings. నువ్వు రాజులు ఎదుట నిలబడతావు. So here in the victory that the Israelites got, ఇక్కడ ఇశ్రాయేలు పొందినటువంటి ఈ విజయంలో we see they prayed unto the Lord.
వారు మరి దేవుని ప్రార్థన చేశారు. You and I also need to pray to the Lord. నీవు నేను కూడా ప్రభుకు ప్రార్థించాలి. God worked on their behalf. ప్రభు వారి పక్షాన పనిచేశాడు. Today also God is our help. ఈ దినాన్ని కూడా దేవుడు మన సహాయం. Israelites also fought. ఇశ్రాయేలు కూడా యుద్ధం ఆడారు. Similarly, you and I also need to work hard. అలాగనే నీవు నేను కూడా కష్టపడి పనిచేయాలి. Then we will experience God as Ebenezer. అప్పుడు మనము దేవుణ్ణి ఎబెనేజర్ గా అనుభవిస్తాం. So when you see the victory here, కనుక విజయాన్ని మనం చూసినప్పుడు so Samuel సమూయేలు restored them completely. సంపూర్ణంగా వారిని సమకూర్చాడు. Peace was restored. సమాధానం The సమకూర్చబడింది. power of God was restored. దేవుని శక్తి సమకూర్చబడింది. The places were restored. స్థలాలు సమకూర్చబడ్డాయి. The presence of the Lord was restored. దైవ సన్నిధి సమకూర్చబడింది. Total restoration they enjoyed. వాళ్ళు సంపూర్ణమైన సమకూర్పు ఆనందించారు. It's the step by step. అడుగు వెంబడి అడుగు. When they came to the Lord, ప్రభు ఎదుకు the వచ్చినప్పుడు Lord became their Ebenezer. ప్రభు వారికి ఎబెనేజర్ అయ్యాడు. Oh, my dear brothers, ప్రియమైన today సోదరులారా, the Lord wants to help you. ఇది నాని ప్రభు నీకు సాయం But you need చేయబోతున్నాడు. to embark this path of restoration. అయితే ఈ సమకూర్పు అనే మార్గములో నువ్వు ముందుకెళ్ళాలి. Whatever our condition might be, మన పరిస్థితి ఏదైనా కావచ్చు, come back to the Lord. ప్రభు ఎదుకు తిరిగి రండి. First step, మొదటి మెట్టు, get rid of the idols from your heart. నీ హృదయంలోని విగ్రహములను తీసివేసి. If you are pursuing selfish ambitions, నీ జీవితంలో స్వార్థముతో కూడిన ఆశయాలను if వెంటాడుతుంటే, you are pursuing balls, నీవు బయలును వెంటాడుతుంటే, pursuing entertainment in your నీ life, జీవితంలో వినోదాలని you are వెంటాడుతుంటే, pursuing Ashtaroths, అష్టారోతులను వెంటాడుతుంటే, pursuing worldly money pleasures, లోక సంబంధమైన సుఖభోగములు ధనం వెంటనే వెళ్తుంటే, get rid of them. వాటిని విసర్జించు. Get rid of them. వాటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తాయి. Secondly, రెండోది, return to the Lord and serve Him only. ఈ దేవుని వైపు తిరిగి ఆయన మాత్రమే సేవించాలి. Do not live a double life. రెండంతల జీవితం జీవించు. Disconnect from your old life. నీ ప్రాచీన జీవితాన్ని నుంచి తెగతెంపులు చేసుకో. Disconnect from your old friends. నీ పాత స్నేహితులతో సంబంధం తెగదీసుకో. From today onwards, ఏది నా నుంచి కూడా I will love the Lord నేను ప్రభుని with ప్రేమిస్తా. all my heart, soul and strength. నా పూర్ణ ప్రాణాత్మ దేహాలతో I will serve Him only. నేను ఆయన మాత్రమే సేవిస్తా. And thirdly, మూడోది, pray unto the Lord, cry unto the Lord. ప్రభువునకు మొరపెట్టి ప్రార్థన చేయాలి. And fourthly, నాలుగోది, build an altar and offer yourself as a living sacrifice. బలిపీఠం నిర్మించి నిన్ను నీవే సజీవ యాగముగా సమర్పించాలి. We need to offer our bodies, our minds and our wills at the altar. మనకి శరీరములను, మనకి మనస్సులను, మన చిత్తాన్ని బలిపీఠంపై మనం అర్పించాలి. Align your will to the God's will. నీ చిత్తాన్ని దేవుని చిత్తంతో అనుసంధానం If చేయాలి. you want to your own will, మీ సొంత చిత్తం you చేయాలనుకుంటే will not experience the help of the Lord. దేవుని సహాయం అనుభవించు. When you pray for the will of God, ఎప్పుడైతే దేవుని చిత్తం కొరకు you ప్రార్థిస్తావో will see abundance of God's help to you. నీ జీవితంలో సమృద్ధి అయిన దేవుని సహాయం చూస్తావు. And fifthly, ఐదవది, work hard. కష్టపడి The పనిచేయి. Lord will help you. దేవుడు నీకు సాయం చేస్తాడు. You also work hard. నీ కూడా కష్టపడి పనిచేయి. And then you see victory in your life. అప్పుడు నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. We cannot go anywhere. కనుక మనం ఎక్కడికి వెళ్ళలేం. Psalmist says, కీర్తనకారుడు I అంటాడు, lift my eyes to the hills, whence may help come from? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి My వచ్చును? help comes from the creator of the heavens and the earth. భూమి ఆకాశం సృజించినటువంటి దేవుని యుద్ధ నుండి నాకు సహాయం వస్తుందంట. Our help is only from the Lord. కనుక మన సహాయము యెహోవా యుద్ధ నుండి. Do not go to Egypt for help. సహాయం కొరకు ఐగుప్తునకు Do వెళ్ళకూడదు. not go to Babylon for help. సహాయం కొరకు బబులోను యుద్ధకు Do వెళ్ళదు. not go to Philistines for help. సహాయం కొరకు ఫిలిస్తీయ దేశానికి Our వెళ్ళకూడదు. help comes from the మన Lord. సహాయము యెహోవా యుద్ధ నుండి Oh, వస్తుంది. come to Him. ఆయన దగ్గర రండి. Lean on to Him. ఆయన ఆనుకోండి. Trust Him. ఆయన నమ్ము. Lord, give me victory. ప్రభు నీకు విజయాన్ని I ఇస్తాడు. want to live for you. ప్రభా నాకు విజయాన్ని ఇవ్వండి, నీ కొరకు జీవిస్తాను. I will glorify you. నేను నిన్ను మహిమపరుస్తాను. I will live for you. ప్రభా నీ కొరకే నేను జీవిస్తాను. When you submit yourself to Him, నిన్ను ఆయనకి ప్రభుకు the సమర్పించుకుంటే Lord will become a stone of help to you. ప్రభు నీకు సహాయపురాయి అవుతాడు. And then the Lord will give you victory after victory. ప్రభు నీకు ఒక విజయం తర్వాత మరొక విజయం And ఇస్తాడు. will give you victory that glorifies God and is a blessing to many. దేవుని మహిమపరిచేటువంటి విజయాన్ని ఇస్తాడు, అనేకులకు ఆశీర్వాదంగా అది ఉంటుంది. It is an everlasting victory. అది నిత్యమైనటువంటి విజయం. Till the Samuel died, Philistines did not come again. That's what the word of God says. దేవుని వాక్యంలో రాయబడింది, సమూయేలు మృతి చెందేంత వరకు
ఫిలిస్తీన్లు తిరిగి వారు మరలా రాలేదు. It is an everlasting victory. ఇది శాశ్వతమైన విజయం. Victory after victory the Lord gives us. ప్రభు మనకి ఒక విజయం తర్వాత మరొక విజయం Our ఇస్తాడు. help comes from the Lord. మన సహాయము యెహోవా యొద్ద నుండి As వస్తుంది. we move forward in this academic year, ఈ యొక్క మరి సంవత్సరము చదువుల విషయంలో ముందుకెళ్తుండగా, as we move forward in our professional life, మన యొక్క వృత్తిపరమైనటువంటి విషయాల్లో ముందుకెళ్తుండగా let us claim this name for ourselves. ఈ యొక్క పేరు మన జీవితాల్లో కోరుకుందాం. Lord, you be Ebenezer in my life. ప్రభా నా జీవితంలో ఎబినేజర్ గా ఉండండి. Give me victory for your glory. నీ మహిమార్థమైనటువంటి విజయం నాకు ఇవ్వండి. And I will work for you. ప్రభా నీ కొరకు నేను I పనిచేస్తాను. will be thy witness. ప్రభా నీ సాక్షిగా ఉంటా. I will glorify you. ప్రభా నేను మహిమపరుస్తాను. I will offer myself as a living sacrifice. నన్ను నేను సజీవ యాగంగా Not అర్పించుకుంటా. my ambition, నా ఆశయాలు కాదు, but your purposes will be done in my life. నీ చిత్తము నీ ఉద్దేశం నా జీవితం With నెరవేర్చబడాలి. that commitment, అలాంటి ఒప్పుదల ఉంటే, let us enjoy the Lord as our Ebenezer. అలాంటి ఒప్పుదల కలిగి ప్రభువును మన యొక్క ఎబినేజర్ గా మనం ఆనందిస్తాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడును గాక.